రేవంత్ రెడ్డి గ్యాస్ 500 ఫ్రీ అన్నాడు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, ఒంటరి మహిళలకు 5,000 అన్నాడు. అవి ఏమి లేవు. బస్సు ఒకటి ఫ్రీ చేసిండు అంతే. ఆ బస్ కింద వాడు కూడా చాలా మంది చచ్చిపోయారు. దొంగ ఓట్లు వేసుకొని గెలిచిండు. కేసీఆర్ రావాలి, ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఏమో కవిత ఏం పార్టీ పెట్టిందో నాకు తెలియదు, ఆమె ఏం చేస్తుందో. కానీ రౌడీ ఆడాడు, పెద్ద రౌడీ. నువ్వు ఫోన్ లో కానీ ఆయనకి ఏమన్నా కానీ పెద్ద దొంగట్లు వేసుకుని గెలిచిండు. నాకు ఏమంటే మరి అన్న ఇగో సారు 5,000 వేస్తున్నాడు ఒంటరి మహిళలకు, మరి గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏమి లేవు. ఒకటి బస్సు ఒకటి ఫ్రీ చేసిండు. ఆ బస్ కింద పడి ఎంత మంది ఫుల్ పబ్లిక్ అయ్యి ఎంత మంది చచ్చిపోయారు. బస్సు ఒకటే ఫ్రీ చేసిండు, అంత ఏం చేయలేము మాకు. పేదల ఇంట్లో అన్ని గూడ కొట్టేసిండు. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా మొత్తం పేదల ఇల్లు అన్ని గూడ కొట్టేసిండు. నాకు 3 బిడ్డలో కొడుకు, నాకు మీ పెన్షన్ కూడా రావట్లేదు. నాకు అప్లికేషన్ కూడా పెట్టినా. నా మౌడు చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. పెన్షన్ రావట్లేదు, ఏమి లేదు. వేస్ట్. మేము వేస్తాం, ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వేస్తాం మేము.